అరే ఎవడరా పొద్దు పొద్దునా? చింతపండు సత్య అని మా ఊర్లో ఒకడు ఉంటాడురా. వాడు పార్ట్ టైం జాబ్ ఏంటంటే మనం హైదరాబాద్లో చేసే పనులన్నీ వెళ్ళి ఊర్లో పంచాయతీ పెడతాడు. అయితే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? రే వాడు మన ఫ్లాట్కి వస్తానంటున్నాడు రా. వస్తే రానిరా, నేనుండగా నీకు భయం ఏంటి? నా భయం అంతా నువ్వు ఉన్నావనే రా యదవా. ఈడొకడు. అరే అర్జున్, మిద్ద పైకి ఎక్కి మాట్లాడుతానా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఒరే చింతపండు చెప్పు, ఎలా ఉన్నావు? అదంతా కాదు, నేను సాయంత్రం హైదరాబాద్కి వస్తానా, ముందు నీ అడ్రస్ పెట్టు. అరే నేను కొంచెం బయటికి వెళ్తున్నాను రా, ఈరోజు ఫ్లాట్లో అసలు ఉండను. నువ్వు బయటికి వెళ్ళరా, నేను నీ ఫ్లాట్ లో ఉంటా. నువ్వు అడ్రస్ పెట్టు ఒకసారి. రే అది కాదురా చింతపండు. అర్జెంట్ గా అడ్రస్ పెట్టి నీది ఒకసారి. మామ చెప్పేదిరా. అడ్రస్ పెట్టు. ఏదిరా పెట్టేది? ఈడప్ప ఈడేంటి రైట్ తగులుకున్నాడు. అరే పాపం రమ్మన్ రా అన్ని. పోయిన వారం మా వాడు ఇలానే జాలిపడి స్టే ఇస్తే వాడు ఆటోబయోగ్రఫీ మొత్తం వాడు ఊర్లో బయట పెట్టాడు. ఇప్పుడు వాడి జీవితం సర్వనాశనం. ఓ అమ్మో, టైం అవుతుంది, ఫ్రెష్ అప్ అవ్వండి, ఆఫీస్కి వెళ్దాం. సరే మావా. గుడ్ మార్నింగ్ సుబ్బు. చెప్పేం కావాలో? నువ్వంత హార్ష్గా మాట్లాడకు సుబ్బు, నేనేం మోసగాన్ని కాదు, నన్ను నమ్ము. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఆఖరికి జీపే, ఫోన్పేలో కూడా బ్లాక్ చేసేవండి సుబ్బు. థ్యాంక్ గాడ్ మెయిల్లో బ్లాక్ చేయలేదు. లిటరలీ నైట్ 100 మెయిల్స్ చేశా, చూసుకోలేదా? అర్జున్ ప్లీజ్, నీ లైఫ్ నువ్వు చూసుకుని నా లైఫ్ నేను చూసుకుంటా. ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. సరే నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు నార్మల్ అయ్యాకే మాట్లాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పు, నిన్న కోపంలో బేబీని అబార్ట్ చేసుకుంటా అని చెప్పావు కదా, ఆ పిచ్చి పని అయితే చేయలేదుగా? ఇంకా లేదు. థ్యాంక్ యూ కృష్ణ, అల్లా జీసస్. కానీ క్లినిక్లో ఆల్రెడీ మాట్లాడేసా, రేపు ఈవినింగ్ వెళ్ళి చెప్పించుకోవాలంతే. సుబ్బు నువ్వు చేసే చాలా పెద్ద తప్పు. వద్దు, ఒక ప్రాణం తీసే రైట్ మనకు లేదు. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, నా ప్రాణం నేనే తీసుకుని నేనే చచ్చిపోతా. ఈ రెండిట్లో ఏది బెటరో నువ్వే చెప్పు. లేదా ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది. ఏంటి? ఒక రోకల బండి తెచ్చి తలకు కొట్టు, నేను చస్తా. ఇదేదో బాగుంది. అంటే నేను చస్తే నీకు లెక్కలేదా? లేదు, కొంచెం కూడా అస్సలు లేదు. ఒక మూలలో కూడా లేదా? అర్జున్ 7th ఫ్లోర్కి వెళ్ళు. దర్శన్ నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాడు, అవి తీసుకెళ్లి 2nd ఫ్లోర్లో టెక్నికల్ టీమ్కి ఇవ్వు. అనిత సీరియస్లీ ఒక ఆఫీస్ బాయ్కి చెప్పాల్సిన పనులన్నీ నాకు చెప్తున్నావు? పొరపాటున వచ్చిందిరా నీకు ఈ జాబ్. యాక్చువల్లీ నువ్వు ఆఫీస్ బాయ్ లాగా లేదంటే వాచ్మెన్ లాగా ఉండాల్సిన వాడివి. 7th ఫ్లోర్ టు 2nd ఫ్లోర్ అంతే కదా? వీళ్ళిద్దరిని రోకల బండి కట్టేసి దుర్గం చోరులో దోసేయాలి. ఓకే, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? అవునా, నైస్. అనిత 1 సెకండ్. చెప్పు సుబ్బు. నాకు అర్థమవుతుంది అర్జున్ నీతో చేసింది తప్పే అని, కాదనట్లేదు. కానీ మరీ తను ఆఫీస్ బాయ్లా పని చేయాలా? I don't really think he deserves that. ఓ మిస్ సుబ్బలక్ష్మి, ఇక్కడ ఎవరేం పనులు చేయాలో మీరు నాకు చెప్పకండి మేడం. ఐ మేక్ డెసిషన్స్ హియర్. ఐమ్ సారీ. దట్స్ బెటర్. చెప్పు. ఏం లేదు, లీవ్ ఇట్. వావ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు అర్జున్ గాడి మీద రివెంజ్ ఎలా తీసుకుందామా అని ఎదురు చూసా. కరెక్ట్ టైంకి ప్రమోషన్తో పాటు రివెంజ్ తీసుకునే అవకాశం కూడా ఇచ్చావు. అనిత, నీకు నాకు కావాల్సింది ఒకటే, ఆ అర్జున్ గాన్ని సావ మింగి పైచాచిక ఆనందం పొందడం. దేని గురించి అయితే నా తల బగులు కొట్టాడో దాని నుంచే బ్రేకప్ చేయించాం. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మొత్తం 2 ప్లాన్స్. ప్లాన్ నెంబర్ 1, ఎల్లుండి వాడు చేసిన ఇంటిగ్రేషన్ లాంచ్ అవబోతుంది. క్రియేట్ చేసిన వాడైతే క్రెడిట్స్ మొత్తం నాకు. ఇదేలా ఉంది? అద్దిరిపోయింది. థ్యాంక్ యూ. అవును మోహన్, నీకు ఏఐలో ఫేస్ మాఫింగ్ ఎలా చేయాలో తెలుసా? తెలుసు. మరి వాయిస్? రెండూ వచ్చు, అయినా ఎందుకు? అది నా ప్లాన్ నెంబర్ 2. హలో, బా ఎవరు? నేను అక్కని. నాకు అక్కలు ఎవరు లేరే, రాంగ్ నంబర్. సుబ్బు వాళ్ళ అక్కను అర్జున్. హో అక్క మీరా, ఎలా ఉన్నారు? బానే ఉన్నా అర్జున్. ప్రెగ్నెంట్ అంట, కంగ్రాట్స్ అక్క. థ్యాంక్స్ అర్జున్, నీకు కూడా కంగ్రాట్స్. ఓ నీకు చెప్పేసిందా మ్యాటర్? చెప్పేసిందిలే. మరి మీరేమన్నారు? అక్క అది నేను అర్జున్ లవ్ చేసుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు షాక్ అవ్వాలా? అది ఎక్స్పెక్టెడేలే.